ఎస్ శివలాల్ గారు నమస్తే అండి. శివలాల్ గారు ఎస్ ప్రధానంగా అంటే ఇందాక ఒక అంశం మాట్లాడుతూ బీసీలకు సంబంధించి స్పెషల్ జీవో ఇవ్వబోతున్నాం అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. సో దీనిపై ఒక క్లారిటీ కలెక్టర్లతో ముఖ్యమంత్రి తీసుకున్నట్లు కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. ఇంకొకటి ఏంటంటే మీనాక్షి నటరాజన్ గారు ఇజ్జత్ కా సవాలు లేకపోతే పాత పద్ధతిలో ముఖ్యమంత్రి గారు వెళ్దాం అనుకుంటే ఇప్పుడు ఎవడైతే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వెళ్దామని చిన్న సయోధ్య కుదరట్లేదు అన్నటువంటి వ్యాఖ్యానాలు కూడా ఇందాక వెంకటరెడ్డి గారు చేశారు. ఇలాంటిది ఏం జరుగుతుందా? అసలు ఏంటి ప్రధానంగా బీసీలకు సంబంధించి స్టాండ్ ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ గురించి? ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న రామ్మోహన్ రావు గారికి, వెంకటరెడ్డి గారికి ఇద్దరికి కూడా నమస్కారం. అయితే అందరికి కూడా దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అయితే ఈ రకంగా ఇప్పుడు ఏదైతే బీసీలకి 42% ఏదైతే రిజర్వేషన్ పరంగా కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎలక్షన్స్ కి ముందు ఇవ్వడం జరిగిందో దాని మీద ఖచ్చితంగా కాంగ్రెస్ ఏవైతే చేయాలనో ఆ పద్ధతులన్నీ పాటించడం కూడా జరిగింది. అది ఆపోజిషన్ లీడర్లకు కానీ లేకపోతే అనలిస్టులకు కానీ ఖచ్చితంగా తెలుసు. ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఏదో బీసీలకు 42% ఇస్తామని చెప్పిండ్రు. దానికి ఏదైతే ఫస్ట్ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆల్ పార్టీస్ తో మాట్లాడడం జరిగింది. అందరు కూడా దానికి ఆమోదం ఇవ్వడం జరిగింది. దాన్ని గవర్నర్ గారికి పంపించడం జరిగింది. అది పెండింగ్ ఉండడం జరిగింది. అది దాని తర్వాత ఏదైతే హైకోర్టు ఉందో ఈ నెల 30 తారీఖు లోకల్ బాడీ ఎలక్షన్ జరపాలనే రకంగా వాళ్ళు ఒక నిర్ణయం ఇవ్వడం జరిగింది. దానికి డిలే అవ్వద్దు అనే ఉద్దేశంతోనే ఆర్డినెన్స్ పాస్ చేసి ఆర్డినెన్స్ ని కూడా గవర్నర్ కి అటు రాష్ట్రపతికి పంపించడం జరిగింది. దాని తర్వాత అక్కడ కూడా డిలే అవుతుందనే రకంగా ఆలోచిస్తే బీసీ సంఘాలు ఏదైతే బీసీ నాయకులు ఇటు ముఖ్యమంత్రి మంత్రివర్గం అందరూ కూడా పోయి జంతర్ మంతర్ దగ్గర ఒకరోజు పార్లమెంట్ లో వాయిదా తీర్మానం వేయమని చెప్పి స్తంభింపజేయడం జరిగింది. రెండో రోజు అక్కడే ఏదైతే జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. మొత్తానికి ఢిల్లీ నుంచి కానీ ఆ మిగతా సెంట్రల్ లో ఉన్న పార్టీస్ అన్ని కూడా సపోర్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మా వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, రాహుల్ గాంధీ రాలే, ఖర్గే రాలే, లేకపోతే సోనియా గాంధీ రాలే అన్నారు. సోనియా గాంధీ గారి హెల్త్ ఇబ్బంది పరంగా ఆమె రానని చెప్పింది. రాహుల్ గాంధీకి ఆ రోజు కోర్టు కేసు ఉంది, ఆయన రాలే కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. బహుశా బీజేపీ వాళ్ళకు కూడా అది ఉంది. కానీ మళ్ళీ కూడా అయితే ఖర్గే గారు వస్తామని చెప్పిండ్రు. తర్వాత ఏదో ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఆయన కూడా రావలేదు. కాకపోతే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వద్దు అనుకుంటుంటే ఇండియా కూటమికి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆడికి రావాల్సిన అవసరం లేదు వెంకటరెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళు రావాల్సి ఉండే, అదేదో అనువాద కారణం వల్ల అటు రాహుల్ గాంధీ గారు మటుకు ఖచ్చితంగా ఇక్కడ కేసు ఉంది, ఆ కేసుకు వెళ్తున్నారు అనే రకంగా చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారికి హెల్త్ ఇష్యూలో కొంచెం ఆమె రాలేదు. సో ఆ దిశగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ ధర్నాను అవాయిడ్ చేసి ఉంటే ఇండియా కూటమి ఏదైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు రానవసరం లేదు, వాళ్ళు కూడా రావాల్సి లేదు. మన హైదరాబాద్ కి పోయిన వాళ్ళు, లేకపోతే బీసీ సంఘాలు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మెషినరీ, లేకపోతే వీళ్ళందరూ పోవాల్సింది. కానీ అక్కడ ఇండియా కూటమి ఎవరైతే ఉండ్రో వాళ్ళు కూడా సపోర్ట్ చేసిండ్రు, అక్కడ ధర్నాలో పాల్గొన్నారు, మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే దీన్ని కూడా ఇందాక వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్క్రీన్ ప్లే ఇది ఒక స్టోరీ జరుగుతుంది, అది ఆయన నడిపిస్తున్నారు అంటున్నారు. ఇది కూడా అదే అందులో భాగంగానే అంటారా? రాజశేఖర్ గారు మీ వాయిస్ కొంచెం కరెక్ట్ స్పష్టత లేదు. రైట్. అంటే ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ బీజేపీ నుంచి ఒక ముఖ్యమంత్రి గారు ఒక షో చేస్తున్నారు, లేకపోతే ఒక స్క్రీన్ ప్లే నడుస్తుంది ఆయన సారథ్యంలో అన్నట్టు జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరు రాకపోవడం లేకపోతే అక్కడి నుంచి సపోర్ట్ లేకపోవడం కూడా ఒక రకంగా అందులో భాగమేనా అంటున్నా? లేదు 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 ఒకటి ఏమంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రాహుల్ గాంధీతోని రేవంత్ రెడ్డికి సఖ్యత లేదు, పోయింది అనేది కూడా ప్రచారం చేయడం జరిగింది. దాని తర్వాత రాహుల్ గాంధీ గారు స్వయాన రేవంత్ రెడ్డి గారు స్వయాన రాహుల్ గాంధీ గారితోనే ప్రచారంలో కూడా పాల్గొనడం జరిగింది, ఖచ్చితంగా అటెండ్ చేయడం జరిగింది. అవన్నీ సఖ్యత లేదు అనేది కాదు, ఆ ప్రచారం పోయిన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దగ్గరికి ఏం పోతలేడు. సెంట్రల్ మినిస్టర్లతో కూడా ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన
వాటా కానీ లేకపోతే పెండింగ్ ఉన్న ఇవి ఇష్యూస్ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతిసారి నేను ఏఐసిసి ఆఫీస్కే పోవాల్సిన అవసరం లేదు అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ది ఇప్పుడు గడువు ముగిస్తుంది కాబట్టి దానికి ఒకవేళ ఇంకా కూడా ఇంకొక విషయం అంటే నిధులకు సంబంధించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అంటే నిధుల విషయంలో కూడా అక్కడ కేంద్ర ప్రభుత్వం కొంచెం ఉదారంగానే ఉంది. మొత్తం ఎంత మీకు అంచనా కావాలో ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో తీసుకున్నంటే పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులు రెడీ చేయలేదు అన్నటువంటి ఒక వార్తలు కూడా బయటకు వచ్చాయి మేము చదివినటువంటి సందర్భాలు. దీంట్లో వాస్తవం ఉందా? ఇక్కడ ప్రభుత్వం కానీ అధికారులు కానీ పూర్తి స్థాయిలో ఇంకా రావాల్సిన దానికి డిపిఆర్లు రెడీ చేయలేదంటారా? కాంగ్రెస్ పార్టీ ఎంత ఒత్తిడి తీసుకురావాలా అంత ఒత్తిడి ఇటు ఒత్తిడి దగ్గర ఒత్తిడి చేస్తుండ్రు. రెండోది ఏదైతే ఆపోజిషన్ పార్టీ అయినా సరే బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మర్యాద పూర్వకంగా చేసేది ప్రోటోకాల్ పాటించేది అది పాటించడం జరుగుతుంది. ఏదైతే మనకు రావాల్సిన వాటా మీద మటుకు ఖచ్చితంగా వాళ్ళ మీద తర్జన భర్జన పడడము, అవసరం అనుకుంటే వాళ్ళని వ్యతిరేకించి మాట్లాడటము, మీడియా ముందు మాట్లాడడం కానీ ఇవన్నీ సర్వసాధారణంగానే జరుగుతున్నాయి రాజశేఖర్. కానీ ఇవన్నీ అంటే ఏదో స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో ఇదొక భాగం అనడం మటుకైతే కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రి నో డౌట్ మీరు అన్నట్టు ముఖ్యమంత్రి డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిండు, మంత్రి కాలేదు అనేది రకంగా కూడా విమర్శలు చేసిండ్రు గతంలో కూడా, ఇప్పుడు కూడా అనడం జరుగుతుంది. కానీ అప్పటికి ఇప్పటికి మార్పులు వచ్చినాయి. ముఖ్యమంత్రి పరిపాలనలో కూడా ఏదైతే ఆయనకు నిజంగా కూడా తెలియని విషయాలు కూడా తెలుసుకోవడం కూడా జరిగింది, కాదంటలేము. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల ఏదైతే ఈ బీసీలకు లోకల్ బాడీస్ లో 42% ఏదైతే ఇవ్వాలనో దాని గురించే ముఖ్యంగా ఆలోచించడము. ఇక ఒకటి మీనాక్షి పట్టాలి శివలాల్ గారు ముందు నుంచి ఒక ఆరోపణ ప్రధానంగా ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడినా కూడా ఎందుకు ఇంత జాప్యం చేస్తుంది? ఒకవేళ నిజంగా కోర్టు గడువిచ్చి దగ్గర పడే ఒక వారం రోజుల్లో 10 రోజుల ముందు వరకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, దాని కార్యాచరణ ఎందుకు రూపొందించలేదు, ఎందుకు ముందుకు వెళ్ళలేదు? ఎందుకంటే ఎన్ని ఎంపీటీసీలు ఉన్నాయి, కొన్ని మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలు కలిసినట్టు విలీనమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ డేటా రెడీ చేసుకోవాలి, ఎంపీటీసీలు ఎంతో ఎవరికి ఎంత రిజర్వేషన్ల కేటాయింపులు ఇవ్వబోతున్నారు, ఇవన్నీ కూడా ఒకవేళ పార్టీల అనుమతి లేకపోతే ఆల్ పార్టీ మీటింగ్ ఇలాంటి చాలా అంశాలు ఉంటాయి. ఒక రకంగా వీటితో ముందుకెళ్లడంలో లేకపోతే కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందంటే ఏం చెప్తారు? రాజశేఖర్ గారు, నేను రామ్మూర్తి గారు మాట్లాడిన దాంట్లో ఒక్క దగ్గర నేను ఏకీభవిస్తా. ఎందుకు ఒక అనలిస్ట్ గా ఫ్యూచర్ ఆలోచనలు ఆలోచించి చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కానీ లేకపోతే మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే ఆ నినాదంతో ప్రజలలో మార్పు వచ్చి కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చిన తర్వాత నిజంగా కూడా పెట్టాల్సింది, అది జాప్యం జరిగింది. దాని తర్వాత ఇంకొకటి అంటే ఎంపీ ఎలక్షన్స్ కాగానే కానీ లేకపోతే ఎంపీ ఎలక్షన్ ముందు కానీ పెట్టుంటే కూడా బాగుండదు అనేది బండారు రామ్మోహన్ రావు గారు అనడం మాట నేను నిజంగా కూడా అది ఒక రకంగా సూచన కిందకి నేను ఖచ్చితంగా తీసుకుంటా. ఎందుకంటే ఒక అడ్వైజబుల్ వర్డ్ అది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొత్తానికి ఉండడము, ఖజానా ఖాళీ ఉండడము, ప్రజలకు ఇచ్చిన హామీని కూడా తీసుకుపోవడము, పరిపాలనని కూడా గాడిలో పెట్టడము, ఇవన్నీ కూడా టైం టేకింగ్ ప్రాజెక్ట్ లాగా అయిపోయింది. అటు కాళేశ్వరం లేకపోతే ఈ కార్ రేస్ అనుకోండి, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అనుకోండి, ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి. రెండోది ఏదైతే 6 గ్యారంటీస్ లో కూడా పాత అమౌంట్ వేయడం జరుగుతుంది, ఇప్పుడు కొత్త అమౌంట్ ఇంకా వేయలేదు. దాని మీద కూడా రేపు లోకల్ బాడీస్ లో ఖచ్చితంగా అది చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆపోజిషన్ పార్టీకి అది ఒక అస్త్రం లాగా అయిపోయింది. ఏదైతే తులం బంగారం ఒకటి 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వలేదు అనే దాని మీద ఖచ్చితంగా రేపు టార్గెట్ చేసే మాట్లాడతారు. ఇవన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ డిఫెండ్ చేస్తూ పోవడానికే ఇవన్నీ ఆలోచించడం జరిగింది. ఒకటి ఏమంటే మన మీద బరువు ఉన్నప్పుడు కొంచెం ఆలోచించడం వేరుంటది, ఎదుటి వాళ్ళ దగ్గర బరువు ఉన్నప్పుడు మనం మాట్లాడే విధానం కూడా వేరుంటది. అది అక్కడ కూడా మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే మనం ఒక కార్ లో డ్రైవ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ కున్న పక్కన కూర్చున్న వాళ్ళకి వెనకాల కూర్చున్న వాళ్ళకి ఉండదు ఈ రాజకీయం. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అదే. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆయన మొత్తానికి ఏదైతే గవర్నమెంట్ అక్కడ కొన్ని తర్జన భర్జన కూడా జరుగుతున్నాయి, నేను కాదు అంటలేదు. అయితే ఆయన ఇచ్చిన హామీలల్లా అప్పుడు ఎప్పుడేదైతే ఉండేనో అది అప్పుడు కొంచెం మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు కొంచెం సవరణ చేసేది ఉంటే,
ఖజానా ఖాళీ ఉంది అనే రకంగా ఆలోచిస్తే పబ్లిక్ ఏమంటున్నారు ఈ రోజు, ఖజానా ఖాళీతో మాకు సంబంధం లేదు, మీరు ఇచ్చిన హామీ మాకు ఫుల్ఫిల్ చేయండి అంటున్నారు. ఇప్పుడు అది దానికి ఖచ్చితంగా ఇచ్చిన మాటకు వెనక్కి తగ్గాల్సిందే లేదు. పోనీ ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా డిక్లేర్ చేసి నేనై ఉంటే ఓపెన్ గా చెప్పేవాడిని. ఏదైతే నాకు నచ్చిన రకంగా ఆలోచిస్తే ఒక ఉన్నతమైన విద్య వైద్యంని నేను ఖచ్చితంగా ఇస్తా, విద్యాన్ని వేవాబ్ చేస్తా అనేది కూడా నేను నాటుంటేనైతే నేను చెప్తుండే. కానీ ముఖ్యమంత్రి ఆ విషయం కూడా చెప్పడం లేదు. ఉన్నదాన్ని ప్రొసీడ్ కావాలని లేకపోతే ఇస్తాననే రకంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు 2002 సంవత్సరాల 2 నెలలు ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జరిగింది. ఇక మిగతా కాలంలో ఖచ్చితంగా ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ పోతే మటుకు ఆపోజిషన్ పార్టీకి ఇది ఒక రకంగా వేస్తాం. దాన్ని అధిగమించే కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్ లో పోవాల్సి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇచ్చే అమౌంట్లు ఏవైతున్నాయో ఖచ్చితంగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి కాబట్టి పెంచాల్సి వస్తుంది. పెంచడం తప్పదు.